ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన రాష్ట్ర ప్రజలు భేష్ అంటమే కాదు, కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పెద్దలు కూడా ఆయన ఈ మధ్యకాలంలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, సహచర ముఖ్యమంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అభినందించడం అనేది విశేషం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ రోజున 10 లక్షల కోట్ల అప్పులు ఎవరు చేశారు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు. పోనీ అప్పులు చేసి ఏమైనా సంపద సృష్టించాడా? ప్రాజెక్టుల నిర్మాణం చేశాడా? పోలవరం పూర్తి చేశాడా? ఏమీ లేదు. పప్పు బెల్లాల కింద ఖర్చు పెట్టేయటం. ఆ విధంగా కష్టాల కడలిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా తన పరిపాలనా అనుభవంతో కేంద్ర ప్రభుత్వ అండతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చక్కటి పరిపాలన ప్రజలకు అందిస్తూ ఉంది. కేంద్ర సహకారం లేకపోతే ఇది సాధ్యపడేది కాదని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పటం అనేది విశేషం. ప్రభుత్వము చక్కటి కీలకమైన ప్రజారంజకమైన ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవటం విశేషం. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు, కొంతమంది అగ్రశ్రేణి పార్టీ నాయకులకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క అక్రమ ఆదాయానికి గండి పడుతుంది. ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ప్రజలందరికీ ధారాళంగా ఇసుక అందుబాటులోకి రావాలని ఆయన సంకల్పం అయితే, ఆయన సంకల్పానికి గండి కొట్టే విధంగా రాజకీయ నాయకులు అడుగడుగునా అడ్డుపట్టడం, ఎమ్మెల్యేలు వారికి సహకరించడము, దీనికి అడ్డుకట్ట వేశాడు చంద్రబాబు నాయుడు. ఇసుక విషయంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇసుకపై ఇక మీదట సీనరేజ్ అనేది ఉండదు. తర్వాత ఇప్పటివరకు ఎడ్ల బండ్ల మీద మాత్రమే ఇసుకను తవ్వి ఉచితంగా రవాణా చేసుకోవచ్చు అనే నిబంధనను సడలించి ఇక మీదట యథేచ్ఛగా ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్లపై కూడా ఇసుకను తవ్వి రవాణా చేసే హక్కు ప్రజలకు కల్పించారు. ఆ గ్రామ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇంటి నిర్మాణం, ప్రహరీ నిర్మాణం, ప్రైవేటు స్కూళ్ళు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యకలాపాలకు అవసరమైన ఇసుక, దేవాలయాల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక, ఆ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ అవసరాలకు ఆ గ్రామానికి కావలసిన ఇసుకను ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎవరికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఉచితంగా ట్రాక్టర్లపై తీసుకువెళ్ళే అవకాశం కల్పించారు. ఇక మీదట ఇసుకపై రెవెన్యూ, పోలీసు, మైనింగు, రవాణా అధికారుల యొక్క ఆధిపత్యం పూర్తిగా పోయినట్లే. రవాణా అధికారులు వీళ్ళు ఏం చేసేవారంటే, ఈ లారీకి నువ్వు ఓవర్లోడ్ వేసావు, పోలీసు రవాణా ఇద్దరు కలిసి, పోలీస్ శాఖ రవాణా శాఖ కలిసి 40 టన్నులు దాటిందని వాళ్ళ ఇష్టారాజ్యం కింద పెనాల్టీలు వేయటం. దానికి కూడా స్వస్తి పలికారు చంద్రబాబు నాయుడు. ఓవర్లోడ్ అయినా పర్వాలేదు, మీరు వాళ్ళకి పెనాల్టీలు వేయడానికి వీల్లేదు, వాళ్ళ దగ్గర వసూళ్లకు పాల్పడటానికి మీకు ఎటువంటి హక్కు లేదని చెప్పి ఆ విధంగా ఓవర్లోడ్ను కూడా మినహాయించడం అనేది విశేషం. పునాదులకి మట్టి అవసరం. ఆ పునాదులకు ఉపయోగించే మట్టి, ఇసుకను కూడా ఉచితముగా పొందటానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా సీనరేజ్లో కొద్ది నష్టం, ఒక 270 కోట్ల రూపాయల నష్టం వచ్చినా భవన నిర్మాణ రంగము బాగా వేగవంతం అవటం వల్ల గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తయి జీఎస్టీ ట్యాక్సుల రూపాన వచ్చే ఆదాయం పెరుగుతుందని సీనరేజ్ని మినహాయించారు. కొత్తగా 100 రీచ్లను ప్రారంభించడం జరిగింది. ఇంకొక అంశంపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇది మా ఊరి రేవు, మా ఊరు వాళ్లే తవ్వుకోవాలి, ఇది మా నియోజకవర్గం రేవు. ఇసుక రీచ్లు దేవుడిచ్చిన నదులు, వాగులు, వంకలు. ఆ విధంగా ఆ గ్రామానికే కాకుండా ఇతర గ్రామాల వాళ్ళు, ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా ఇసుకని తవ్వి తరలించుకోవటానికి అవకాశం ఉంది.
ఎందుకంటే నదులు, వాగులు, వంకలు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రవహిస్తాయి. అందువల్ల ఆ నియోజకవర్గానికి, ఆ గ్రామానికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఎవరికైనా కూడా హక్కు ఇవ్వవలసిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వటం అనేది విశేషం. ఇక రెండవ అంశం మద్యం షాపుల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు కూడా ఒక్క రోజును కూడా బిల్లు ఇచ్చిన పాపాను పోలా. డిజిటల్ ట్రాన్సాక్షను లేదు. అంటే నాటు సారా, కాపు సారా సీసాల్లో పోసుకొచ్చి బిల్లులు లేకుండా జగన్మోహన్ రెడ్డి అతని చుట్టూ ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా చేశారు. దానికి అడ్డుకట్ట వేయటానికి భారతదేశంలో ఉండే ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా మద్యం షాపుల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత ప్రతి కొనుగోలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా నమోదు కావాలి. ఆ విధంగా పన్ను, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా కూడా ఈ విధానాన్ని చంద్రబాబు నాయుడు రూపొందించారు. ఇసుక, మద్యం విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, తెలుగుదేశం నాయకులు, ఆ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి నాయకులను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇసుకలో, మద్యంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది నా ఆదేశం, నా ఆజ్ఞ, నా ఆర్డర్. గీత దాటితే వేటు తప్పదు అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 5 సీనియర్ నాయకులతో ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు మితిమీరి మద్యము, ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే వారిని కమిటీ వారు పిలిపిస్తారు. మొదటి ఛాన్సు. ఇక రెండవ ఛాన్సు చంద్రబాబు నాయుడు పిలుపు. చంద్రబాబు నాయుడు పిలుపు వచ్చిందంటే ఇక అంతిమ వార్నింగ్. ఇప్పటికే 32 మంది ఎమ్మెల్యేల గురించి సమాచారం సేకరించి, ఈ 32 మంది అడుగడుగునా మద్యము, ఇసుకలో జోక్యం చేసుకుంటూ, ఈ మద్యము లాటరీల ద్వారా పొందిన వారిని బెదిరించి, అదిరించి, ఏయ్ పోతావా లేదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ సంగతి తెలుస్తాం, మా నియోజకవర్గంలో నువ్వు వ్యాపారం చేస్తావా అని బెదిరిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులకు ఎవ్వరూ కూడా లాటరీలో పొందిన వారు భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాటరీలో మద్యం షాపులు పొందిన వారికి ధైర్యాన్ని ఇవ్వటం జరిగింది. ఈ నియోజకవర్గాల్లో ఎక్సైజ్ అధికారులను, పోలీసు అధికారులను, అలాగే రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ బదిలీల్లో భాగంగా వారికి కావలసిన వారిని, వారికి నచ్చిన వారిని, వారికి మెచ్చిన వారిని పోస్టింగ్లు వేయించుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం, చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రెవెన్యూ అధికారులైనా, ఎక్సైజ్ అధికారులైనా, పోలీస్ అధికారులైనా ఇసుక, మద్యము విషయంలో వాళ్ళు జోక్యము చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం ఏమి చేసినా ఆ అధికారులపై వేటు తప్పదు. వాళ్ళని తక్షణమే బదిలీ చేసి వాళ్ళకి పోస్టింగులు కూడా 5 సంవత్సరాల పాటు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి హెచ్చరికలు జారీ చేసి, ఇసుక, మద్యం విషయంలో రాజకీయ ప్రమేయం ఉండదు, రాజకీయ జోక్యం ఉండదు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉచిత ఇసుక పాలసీ, అతి తక్కువ ధరకే ప్రతి ఒక్కరూ ఇసుక పొందాలి అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకుల యొక్క సమావేశంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. ఖబర్దార్, ఇసుక, మద్యం విషయంలో ఎవరిని నేను ఉపేక్షించను. ఆయన ఆలోచన ఏంటంటే, రాబోయే 2029 ఎన్నికలు, జమిలీ ఎన్నికలు జరుగుతాయి. 3వ వంతు మహిళలకు సీట్లు కేటాయించాలి. మహిళా రిజర్వేషన్ 2029లో అమలవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతున్నాయి. ఆ విధంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్న అక్రమార్క ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, ఎలాగో మహిళా రిజర్వేషన్ ఉంది, ఆ రకంగా కొంతమందిని తప్పించవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట ఇంకా కొంతమందిని పక్కకు తప్పించవచ్చు. ఆ విధంగా వీళ్ళు క్రమశిక్షణ లక్ష్మణ రేఖ దాటితే వేటు తప్పదు. ఇక ఇదే ఒకే అవకాశం, ఆఖరి అవకాశం ఎమ్మెల్యేలకు కాబోతుందని చెప్పకనే చెప్పటం జరిగింది. తెలుగుదేశం నాయకులకు రుచించినా రుచించకపోయినా ఎమ్మెల్యేలే కాకుండా
మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులకు కూడా ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఇసుక మద్యంలో జోక్యం చేసుకోవద్దన్నారో అది వారికి కూడా వర్తిస్తుంది. అవసరమైతే ఎవరైనా జోక్యం చేసుకుంటే అధికారులు వాళ్ళపై కేసులు నమోదు చేయటానికి కూడా వెనుకంజ వేరు. ఇది కేవలం అధికారులు నిర్వహించే శాఖలు. ఇసుక, మద్యం అది పూర్తిగా ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంతమంది ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా ఏ నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు, మద్యం అక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రతిరోజు సమాచారాన్ని తెప్పించుకోవటం, పైగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజాభిప్రాయాన్ని IVRS ద్వారా తెప్పించుకుని వాళ్ళ పనితీరుని బేరేజ్ వేసి వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చి అవసరమైన వారికి సంకేతాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఇసుక, మద్యంపై చక్కగా అవి ఆదాయ వనరులుగా భావించారు. ఇక ఆదాయ వనరులు పోయినట్టే. ఆ విధంగా స్వచ్ఛమైన పాలన. ఇది తెలుగుదేశం పాలన కాదు, ఇది NDA పాలన. కూటమిలో జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. కలిసికట్టుగా ఏ చెడు వచ్చినా, ఏ అవినీతి జరిగినా 3 పార్టీలపై మరక పడుతుందని ఆయన చాలా జాగ్రత్తగా NDA ప్రభుత్వాన్ని నిర్వహించడం విశేషం. చంద్రబాబు నాయుడు ఆయన నోటి మాటలతోనే చెప్పారు. ప్రధానమంత్రి మోదీ చూడండి ఎంత కష్టపడుతున్నారో, ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారో. ఆ విధమైన క్రమశిక్షణ మనం కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, నాయకులకు హితబోధ చేయటం అనేది విశేషం. ఆయన ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన గమనించిన విషయాలన్నిటి కూడా తెలుగుదేశం నాయకులకు ఉద్బోధ చేయటం అనేది విశేషం. ఆయన నోటితోనే చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ రహదారులకు 1,00,000 కోట్లు ఒక్క సంవత్సరంలో ఖర్చు పెడుతున్నారు అని చెప్పారు. ఇది దేశంలో ఎక్కడా జరగటం లేదు. ఇంత పెద్ద మొత్తంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా జరగటం లేదు. ఇక రైల్వే పనులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 75,000 కోట్లు, జాతీయ రహదారులేమో 1,00,000 కోట్లు, రైల్వే పనులైతే 75,000 కోట్లు. ఇది ఒక విశేషం. ఆ విధంగా రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లు, జిల్లా రోడ్లు, రాష్ట్ర రహదారులకు త్వరలో మహద్దశ రానున్నది. నవంబర్ 1 నుంచి ఈ గుంతల రోడ్లకు మోక్షం రాబోతా ఉంది. బడ్జెట్ని కేటాయించారు. ఇప్పటికే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B శాఖకి 600 కోట్ల రూపాయలు కేటాయించారు. అవసరమైతే ఇంకో 300 కోట్లు కూడా తీసుకోండి. సంక్రాంతి పండగ నాటికి ఆ రోజున ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకి, జన్మభూమికి విచ్చేస్తారు. తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, దేశవ్యాప్తంగా ఉండే మొత్తం అందరూ కూడా తమ తమ స్వగ్రామాలకు వస్తారు. జనవరి 13 నాటికి, సంక్రాంతి నాటికి రోడ్లన్నీ అద్దంలా ఉండాలి. ఎక్కడా కూడా గుంతల రోడ్లు కనపడకూడదు. దానికి డ్రోన్ల ద్వారా సర్వే చేయించడం, జరిగి పూర్తయిన పనులను డ్రోన్ల ద్వారా నమోదు చేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సమాచారం తెప్పించుకుని ముఖ్యమంత్రే ప్రత్యక్షంగా చీఫ్ మినిస్టర్స్ డాష్బోర్డ్లో ఈ రోడ్ల పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఆయనే పర్యవేక్షించాలనుకోవటం విశేషం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులు, కొత్త రహదారులు, సింగిల్ రోడ్ని డబల్ రోడ్డుగా మార్చడానికి 300 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం కూడా విశేషం. ఇక మరి సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీల్లో దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేయబోతా ఉన్నారు. ఇది అయిన తర్వాత జనవరి నాటికి సంక్రాంతి సందర్భంగా అన్నీ కలిసి వస్తే అమ్మకు వందనం. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 జమ చేస్తానని చెప్పాడు. కానీ ఆయన జమ చేసింది 13,000. పైగా 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే నేను అందరికి ఇవ్వను, తల్లికి ఇస్తాను, అంతేగాని పిల్లలందరికీ ఇవ్వటం నాకు సాధ్యపడదంటే చంద్రబాబు నాయుడు అమ్మ వందనం పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అమ్మ ఖాతాలో జమ చేయటానికి
రంగం సిద్ధం చేశారు. దాదాపు రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 15,000 ఇవ్వాలంటే 12,000 కోట్ల అవసరం. దేశానికి వెన్నెముక ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, రైతాంగం సహకరించడం వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యమైంది. అలాంటి రైతాంగానికి ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ 3 విడతలుగా 2,000 6,000 ఇస్తున్నారు. దాని జతకి మరో 14,000 కలిపి అన్నదాత సుఖీభవ అనేది మార్చి ఏప్రిల్ ఆ సమయానికి వనరులు సేకరించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తు, మనం ప్రభుత్వం ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఉచితంగా ఇచ్చే కంటే ప్రతి ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇంటిపై సోలార్ ఫలకాలు, సోలార్ ప్లేట్లు, సౌర విద్యుత్తుని ఉచితంగా అందించాలనే కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి ఈ సౌర విద్యుత్ పథకం పేదలకు, దళితులకు ఇచ్చే పథకంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు సగం పైగా వాటాను వాళ్ళు అందించడం అనేది విశేషం. ఇక ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంటే పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు 3 పార్టీల్లో ఉన్నారు: తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని శాతం అనే దాంట్లో స్పష్టత లేదు. ఈ నాయకుల సమావేశంలో ఆయన స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి. 80% తెలుగుదేశం పార్టీ, 20% జనసేన, బీజేపీ. ఇది రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని చేస్తారు, కానీ ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఉండబోదు. కనుక కూటమి భాగస్వాములను కలుపుకు వెళ్ళవలసిన అవసరం ఉందని ఆయన ఆ విధంగా వారందరికీ కూడా తన మనోభావాన్ని, తన అభిప్రాయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వెలిబుచ్చి త్వరలో 2వ జాబితా నామినేటెడ్ పోస్టులు, దేవాలయ కమిటీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, టీటీడీ బోర్డు నియామకం, ఇవన్నీ కూడా నవంబర్ నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారము లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కష్టాల నుంచి బయటికి రావటం అసంభవమని విశ్వసించిన చంద్రబాబు నాయుడు అడుగడుగున ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా వేల కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేలా ఆయన ప్రధానమంత్రిని, ఇతర శాఖల మంత్రులను కలిసి ఎంతో చక్కటి సమన్వయంతో 3 పార్టీల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కొంతమంది ఆశపడుతున్నారు ఈ 3 పార్టీల్లో ఎవరో ఒకరు పక్కకు పోతే ఇంకా ఎవరికో అవకాశం వస్తుందని. అది జరగబోదు. 2029 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిసి పోటీ చేయబోతున్నాయి. ఒక సీట్ అటో ఇటో, అటుపోయినా ఇటుపోయినా పర్వాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. కనుక నాయకులు ఎవరైనా ప్రజల్లో కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఈ 3 కలవరు, వాళ్ళ మధ్య ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినాయని పుకార్లు పుట్టిస్తే వాటిని బలంగా ఖండించమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం. అది అధికారులకు కూడా తెలుసు. ఇప్పుడు సరిగ్గా వాళ్ళు ప్రవర్తించకపోతే అలాగే రిటైర్ అయిపోవాల్సి ఉంటుంది, పోస్టింగ్ లేకుండానే రిటైర్ అయిపోవాల్సి వస్తుందని గమనించి అధికారులు కూడా బాధ్యతాయుతంగా ఈరోజు పనిచేయటం అనేది విశేషం. ఏది ఏమైనా కార్యకర్తలు, క్యాడరు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు ఎమ్మెల్యేల గెలుపు, ఎంపీల గెలుపని మరొక్కసారి ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన గుర్తు చేసి ఆ క్యాడర్ చేసిన కష్టాన్ని, త్యాగాన్ని మనం గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మనం ప్రభుత్వాన్ని నడపాలి. నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా, అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా వికసిత్ భారత్ 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో స్వాతంత్రం వచ్చి మనం కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలనే
దృఢ సంకల్పంతో అడుగులు వేస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా 95 నుంచి 2004 వరకు తన యొక్క విశిష్టమైన శైలిలో ఆనాడు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇప్పుడు హైదరాబాద్ లాగా అమరావతినే కాక విశాఖ నగరాన్ని, తిరుపతి, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయనగరం అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ ఒక సూత్రంగా అన్ని వనరులు ఒకచోట పెట్టకూడదు, రాష్ట్రమంతా అన్ని ప్రాంతాలు 3 ప్రాంతాలు అభివృద్ధి కావాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం అనేది విశేషం, ప్రజామోదం పొందింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ను చూడండి, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మనం నేర్చుకోవాలనే విధంగా ఇతర రాష్ట్రాల పరిపాలకులు, రాజకీయ పార్టీలు ఆలోచించడం అనేది గమనార్హము.